వన్ రమ్మంది తెలుగు వన్. తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వారం వారం రుచికరమైన ఐటమ్స్తో కార్యక్రమం ముందుకొస్తుంది. చక్కటి నోరూరించి ఐటమ్స్, సరికొత్త ఐటమ్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి తయారు చేసేటటువంటి ఐటమ్స్, నావల్టీ ఉంది, టేస్ట్ ఉంటుంది, చక్కగా హెల్తీగా ఉండేటటువంటి, స్పైసీగా ఉండేటటువంటి డెలిషియస్ ఐటమ్స్ ప్రతి వారం మనం తయారు చేసుకుంటున్నాం. ఈ వారం కూడా చక్కటి గుజరాతీ స్పెషల్ ఆలూ కర్రీ తయారు చేసుకుందాం. ఆలూ కర్రీ అందరం తయారు చేసుకుంటుంటాం. ఈ కర్రీస్లోని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఆలూ ఉంటాయి. ఇవాళ మనం చేయబోయే గుజరాతీ స్పెషల్ ఆలూ కర్రీ. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: బాయిల్డ్ పొటాటో పీసెస్, ఆనియన్ స్లైసెస్, గరం మసాలా, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, హింగు, కారం, చక్కెర. గుజరాతీ వాళ్ళు అనగానే మీకు తెలుస్తుంది, వాళ్ళన్నింటిలోని చక్కెర స్వీట్ వేసుకుంటారు. అందుకే ఈ కర్రీలోని మనం కూడా కొంచెం చక్కెర యాడ్ చేసుకుంటున్నాం. మన ఆలుగడ్డ ఫ్రై అంటే ఎప్పుడు చక్కెర ఎక్కువ యాడ్ చేయం. ఓకేనండి, మన స్టవ్ ఆన్ చేద్దామా? చూడండి, నార్త్ ఇండియన్లోని కర్రీస్లో ఆయిల్ చాలా ఎక్కువ వేసుకొని తయారు చేసుకుంటుంటారు. ఈ మధ్యన హెల్త్ అవేర్నెస్ వచ్చాక ఈ కర్రీస్లోని ఆయిల్ తగ్గించారు. కానీ చాలా సంవత్సరాల కిందట, అట్లీస్ట్ 10 to 15 years బ్యాక్, నేను బిల్వాడ రాజస్థాన్లో ఉండేదాన్ని. అక్కడ నా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి కర్రీస్ తింటుంటే ఒక 2 inches ఆయిల్ ఫ్లోట్ అవుతుండేది కర్రీలో. నేను అడిగేదాన్ని, భాబీజీ క్యా బాత్ హై, ఇట్నా ఆయిల్ క్యూ డాల్ రే అంటే వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఆయిల్ వేస్తే ఆ కర్రీలోని రిచ్తనం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకుంటారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కిందటే జమ కడతారు. మా ఇళ్లలో పెళ్ళిళ్ళు అయినప్పుడు కూరల నిండా ఆయిల్ కనిపించాలి, పూరీలు తయారు చేసుకుంటే నేతితో వేయించుకోవాలి, అది మా ప్రెస్టీజ్ సింబల్ అని చెప్పారు. ఇప్పుడు నిజంగా మనం ఆయిల్ ఫ్లోట్ అవుతూ నేతితో దేవిన పూరీలు తిన్నామంటే మనం ఇంతలాగా అయిపోయి హాస్పిటలైజ్ అయిపోతాం. ఎన్నిసార్లు జాగింగ్ చేసుకున్నా కూడా మన వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్కి సరిపోదు. అందుకనే మనం కొంచెం సమబలంగా ఆయిల్ చేసి వేసుకుందాం. సరేనండి. ఇప్పుడు జీలకర్ర బేసిక్గా మనం ఆవాలు వేసుకుంటున్నాడు. నార్త్ ఇండియన్ కర్రీస్లో అన్నిట్లోని జీరా కంపల్సరీగా వేసుకుంటారు. ఇక్కడ మనం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్రతో పాటు హింగు కూడా ఎక్కువ వేసుకుంటారు. హింగు చాలా చిటికెడు వేసుకుందాం మనం, ఎందుకంటే ఇది బిల్వాడ, రాజస్థాన్, గుజరాత్ ఈ చోట్ల ఏంటంటే జైనీస్ ఎక్కువగా ఉంటారు. జైన మతస్థులు వాళ్ళు ఏంటంటే అల్లం, వెల్లుల్లి ఇవన్నీ చాలా తక్కువగా తింటూ ఉంటారు. ఉల్లి తరుగు వేస్తున్నాను ఇప్పుడు. వీళ్ళకి ఎక్కువగాను అన్ని ఐటమ్స్లోని ఆనియన్స్ కూడా తినకుండా భూమిలోని వచ్చిన పదార్థాలు చాలా మట్టుకి తినరు జైన్స్. అందువల్ల ఏంటంటే వాళ్ళ ఐటమ్స్ చాలా బ్లంట్గా ఉంటాయి కొన్ని కర్రీస్, కానీ చాలా టేస్టీగా కూడా తయారు చేస్తారు. అందుకని ఈ ఐటెంలోని ప్రత్యేకత ఏంటంటే జీలకర్ర, హింగువ ఇలాంటివి కామన్గా ఈ ఐటమ్స్లోని వేయిస్తుంటారు. మనం జీలకర్ర, కొంచెం హింగు వేసుకొని ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం. ఆలుగడ్డ అనేది నార్త్ ఈస్టర్న్ సైడ్ ప్రతి వాళ్ళు ఆలు చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నవడేస్ ఆలు కూడా చాలామంది భయపడుతున్నారు, ఎందుకంటే ఆలు తిన్నా కూడా వెయిట్ పెరుగుతుంది అని చెప్పి చాలామంది ఆలు తినడం లేదు. కానీ చాలా చవకగా దొరికేవి ప్లెంటీ ఆఫ్ ఐటమ్స్, ఇంటికి పార్టీ ఫంక్షన్స్కి చేసే కర్రీకి ఆలు చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోని కొంచెం అల్లం వేసుకుంటున్నాం. మళ్ళీ అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కర్రీ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం, ఎర్రకారం కూడా వేద్దాం. ఇది కొంచెం స్పైసీ కర్రీ కాబట్టి
అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఈ పచ్చిమిర్చి అల్లం కూడా దీంతో పాటు వేయించుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకా కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను తగ్గించానని, అంటే ఇది స్పైసీ కర్రీ కాబట్టి దీనిలో కొంచెం ఆయిల్ మనం వేసుకోవచ్చు. దీంట్లో ఆమ్చూర్ కూడా వేస్తారు. ఆమ్చూర్ బదులు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఆమ్చూర్ అంటే మామిడికాయ పౌడర్, మీకు తెలుసు అనుకుంటాను, చాలామంది యూజ్ చేస్తుంటారు. ఇలాగా బాగా దోరగా ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఈ జీలకర్ర పోపుతో పాటు చక్కగా దోరగా వేయించేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోపల మనం పసుపు వేస్తున్నాం. మనకి పసుపు వల్ల కలర్ బాగా వస్తుంది. నెక్స్ట్ కారం వేస్తున్నాం. ఇది స్పైసీగా కూడా ఉంటుంది. ఇది కారం వేసాక కొంచెం అంత వాటర్ పోస్తున్నాం ఇందులో. ఇప్పుడు ఈ పసుపు కారం వేయడం వల్ల ఏంటవుతుందంటే గ్రేవీ కలర్ వస్తుంది బాగాను. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి టెక్స్చర్ బాగుంటుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. అందుకని ఆ వాటర్తో పాటు ఇంకా కొంచెం కావాలంటే కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ మనకి డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయి మనం వేసిన స్పైసెస్ అన్నీ చాలా చక్కగా కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ మనం దీన్ని బాగా అయిందాక వదిలేద్దాం. తగినంత ఉప్పు మనం వేసుకుంటున్నాం ఇందులో. నెక్స్ట్ చక్కటి గరం మసాలా పౌడర్, స్పైసీ టేస్ట్ ఉంటుంది కాబట్టి గరం మసాలా. చూడండి, మన కర్రీస్, మన ఆలుగడ్డ కూరకి దీనికి మీకు ఆల్రెడీ చెప్పాను, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత చక్కెర కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో. కొంచెం తీపిదనం కూడా కనిపిస్తుంది ఇక్కడ కర్రీలో. ఇది ఒక రకమైన టేస్ట్ బాగానే ఉంటుంది. ఆలుగడ్డలు ఉడకబెట్టి ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఈ ఆలులు వేస్తున్నాం ఇందులో. ఆల్రెడీ మన కర్రీ రెడీ అయిపోయింది. స్పైసెస్ అన్నీ పడ్డాయి కాబట్టి కొంచెం కారంగా, కొంచెం తీపిదనం అన్నీ మిళితమై టేస్టీగా తయారైపోయినటువంటి కర్రీ. ఇది చక్కగా మసాలా పట్టిన దాకా ఒక 2 మినిట్స్ ఉంచేసి నెక్స్ట్ మన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చక్కగా రోటీతోటి, అన్నంతో, దేనితోటి కూడా మనం సర్వ్ చేసుకున్న చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, చక్కటి స్పైసీ ఆలు కర్రీ గుజరాతీ స్టైల్తో తయారైపోయింది. మీరు ఆమ్చూర్ వేసుకోవచ్చు. ఆమ్చూర్ కానీ మీ దగ్గర లేకపోతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇక్కడ ఉప్పు, కారం, తీపి, పులుపు అన్ని రకాలైన రుచులతోటి స్పైసీగా చక్కగా తయారయ్యేటటువంటి గుజరాతీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది లిక్విడ్గా కాకుండా మనకి డ్రై కర్రీ మాదిరిగా ఉంటుంది. రోటీతో సర్వ్ చేసుకుంది కూడా చాలా చక్కగా ఉంటుంది. దీని టేస్ట్ కొంచెం యూనిక్గా ఉంటుంది. మన సౌత్ ఇండియన్ కర్రీస్ మాదిరిగా కాకుండా ఈ గరం మసాలా, ఈ అల్లం వెల్లుల్లి, చక్కెర, ఈ జీరా పౌడరు, ఇవన్నీ మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కర్రీలోని. అందుకనే వాళ్ళ కర్రీస్లో ప్రతి కర్రీలోని కొంచెం అంత చక్కెర అనేది యాడ్ చేస్తారు. అందుకనే మనం దీంట్లోని మనం కూడా వాళ్ళని రెసిపీనే ఫాలో అవుతున్నాం కాబట్టి మనం కూడా దీంట్లో కొంచెం చక్కెర యాడ్ చేసాం. స్పైసీ గుజరాతీ ఆలు చట్పటాసా కర్రీ మీ ముందు రెడీ అయిపోయింది. చట్పటాసా ఆలు కర్రీ చూసాం. వచ్చే వారం ఇంకా మరికొన్ని కొత్త ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.